1500 టీమ్స్ మనకు మొత్తం స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సీజర్కి వస్తే యాక్చువల్లీ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్ ఎస్పీలకి. సో ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా 179 crores సీజర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు నుంచి 16th డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము 121 crores సీజర్ చేశాము. సో ఆల్మోస్ట్ 300 crores వరకు సీజర్ ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో 31.7 crores క్యాష్ ఉంది, 15 crores లిక్కర్, 59 crores మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ దీంట్లో లేదు, మీ నోట్లో లేదు, ఇస్ దాట్ ఇంకొక విషయం అబ్జర్వర్స్ వచ్చినప్పుడు స్టేట్ అబ్జర్వర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రజలకి ఎక్కువ ఇబ్బంది రాకూడదు సీజర్ చేసినప్పుడు. బికాస్ మనకు జనరల్ డైరెక్షన్స్ అంటే 50,000 పైన ఏమైనా అమౌంట్ ఉంటే ఆధారం లేకపోతే అంత సీజ్ చేయాలి. కానీ సీజ్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు, డొమెస్టిక్ ఖర్చులు ఉంటాయి, ఏదో అమ్మేసి వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ఎనీ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పార్టీ ఆర్ ఇట్ ఈస్ నాట్ లింక్ టు ఎనీ అదర్ క్రైమ్, దెన్ కొత్త ఎస్సీపీ మనం ఏమి ఇచ్చామంటే దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేయకూడదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు. బికాజ్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మళ్ళీ ట్రేడరు లేదా మనిషి అటు ఇటు పోలీస్కి తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు. ఎఫ్ఐఆర్ ఓన్లీ ఆన్ దోస్ కేసెస్ వేర్ దెర్ ఇస్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ ద మనీ అండ్ పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ అండ్ ఆర్ ఎనీ అదర్ క్రైమ్. బుక్ చేయకుండా సీజ్ చేసేసి లెట్ ఇట్ బి సెండ్ టు గ్రీవెన్స్ కమిటీ. గ్రీవెన్స్ కమిటీ కూడా రోజు 2 సార్లు కూర్చోవాలి. అంటే అప్పుడు సీజ్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని పంచనామాని గ్రీవెన్స్ కమిటీకి మెయిల్ తర్వాత వాట్సాప్లో పంపించాలి. దాంట్లో ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ దెన్ గ్రీవెన్స్ కమిటీ నుంచి వాళ్ళే ఒక మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి ఫోన్ చేసేసి బాబు మీరు ఇక్కడ వచ్చేయండి, ఏమైనా ఆధారం ఉంటే తీసుకువచ్చేయండి, ఈ రోజు ఆన్ ద సేమ్ డే 2 సార్లు 2 మీటింగ్స్ ప్రతిరోజు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చెప్పడం జరిగింది.